మెగాస్టార్ చిరంజీవి నటించిన మను శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనం రోజుకో కొత్త రూపం తీసుకుంటోంది. పండగ హడావిడి తగ్గిపోయిందనుకున్న సమయంలో కూడా ఈ సినిమా తన వేగాన్ని తగ్గించలేదు. విడుదలై వారం పూర్తయిన తర్వాత వచ్చిన రెండో ఆదివారం అంటే 8వ రోజు. సాధారణంగా ఏ సినిమాకైనా ఈ రోజు కలెక్షన్లు పడిపోతాయి. కానీ మెగాస్టార్ సినిమా మాత్రం ఆ బాక్సాఫీస్ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసింది. 8వ రోజు ఆదివారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 36 నుండి 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇది నిజంగా షాకింగ్ నంబర్. ఎందుకంటే పండగ అయిపోయిన తర్వాత, వర్కింగ్ డేస్ మొదలైన తర్వాత కూడా ఒక సినిమా ఇంత భారీ స్థాయిలో ఆడ్డం అంటే ఆ సినిమాకు వచ్చిన రిపీట్ వాల్యూ ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈరోజు సుమారు 18 నుండి 20 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు, రాజమండ్రి లాంటి ప్రధాన కేంద్రాల్లో మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ అన్నీ ఉదయం నుంచే మంచి ఆక్యుపెన్సీతో నడిచాయి. ముఖ్యంగా సాయంత్రం షోలు, నైట్ షోలు చాలా చోట్ల హౌస్ఫుల్గా మారాయి. ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు రావడం ఈ సినిమాకు ప్రధాన బలం. ఈ 8వ రోజు కలెక్షన్స్ను కలుపుకుంటే సినిమా మొత్తం వరల్డ్ వైడ్ టోటల్ ఇప్పుడు దాదాపు 260-270 కోట్ల గ్రాస్ రేంజ్కు చేరుకున్నట్లు అంచనా. కేవలం 8 రోజుల్లోనే ఈ రేంజ్ను టచ్ చేయడమంటే ఇది కేవలం హిట్ కాదు, ఇదొక పండగ ఫినామినాన్ అని చెప్పుకోవాలి. ఈ సినిమా ఇంతలా ఆడ్డానికి ప్రధాన కారణం కంటెంట్. చిరంజీవి కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, వెంకటేష్ గారి స్పెషల్ అపియరెన్స్ ఇవన్నీ కలిసి ప్రేక్షకుడికి ఒక పూర్తి ప్యాకేజ్ ఇచ్చాయి. ఈ సినిమాను మరోసారి కుటుంబంతో చూడాలి అనిపించే రకం సినిమా ఇది. అదే కారణంగా ఫస్ట్ వీక్ దాటాక కూడా జనాలు థియేటర్ల వైపు వస్తున్నారు. ఓవర్సీస్లో కూడా ఈ సినిమా తన స్టామినాను చూపిస్తోంది. అమెరికా, కెనడాలో రెండో వీకెండ్లోనూ మంచి ఆక్యుపెన్సీతో నడుస్తోంది. అక్కడ 8వ రోజు సుమారు 300K నుండి 350K రేంజ్ కలెక్షన్స్ వచ్చాయని టాక్. మొత్తం ఓవర్సీస్ టోటల్ ఇప్పటికే 35 కోట్లకు పైగా చేరింది. ఇది నాన్ రాజమౌళి చిరంజీవి సినిమాలకు ఒక బెంచ్ మార్క్గా మారుతోంది. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నారు. చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తయిపోయింది. అంటే ఇకపై వచ్చే ప్రతిరోజు కలెక్షన్ లాభమే. ఎగ్జిబిటర్లకైతే ఇది పండగ మీద పండగ. థియేటర్లు నిండుతున్నాయి. క్యాంటీన్, పార్కింగ్ అన్నీ బిజీగా ఉన్నాయి. అందుకే చాలా థియేటర్లు ఈ సినిమాను తగ్గించడానికి అస్సలు ఇష్టపట్టంలేదు. ఈ సినిమా ముందు ఇప్పుడున్న టార్గెట్ ఒక్కటే, 300 క్రోర్ క్లబ్. ఈ స్పీడ్ చూస్తుంటే వచ్చే 2-3 రోజుల్లోనే ఆ మార్కును టచ్ చేయడం పెద్ద కష్టం కాదు. అంతేకాదు, లాంగ్ రన్లో ఇది ఇంకా పెద్ద రికార్డుల వైపు దూసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడొక చిన్న విషయం మీతో షేర్ చేయాలి ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ ద్వారా వచ్చే ప్రతి వీడియోని ఇంత ప్రేమగా చూస్తూ మాకిస్తున్న సపోర్ట్ చాలా విలువైనది. అదే ప్రేమను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనుకుంటే మీకు అవసరమైన అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్ను మా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు ₹1 అదనంగా ఖర్చు కాకుండా మా ఛానల్కి ఒక చిన్న సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. మీరొక ప్రోడక్ట్ కొంటే మాకొక చిన్న బలం లభిస్తుంది. ఆ బలం మాకిలాంటి మరిన్ని జెన్యూన్ అప్డేట్స్, కంటెంట్ మీకు అందించడానికి ఉపయోగపడుతుంది. ఇది మీ ప్రేమకు మరో రూపం అనుకోవచ్చు. మళ్లీ సినిమాకొస్తే మన శంకర వరప్రసాద్ గారు 8వ రోజు కలెక్షన్స్ ఒక విషయం స్పష్టం చెప్తున్నాయి. ఇది కేవలం సంక్రాంతి హిట్ కాదు, ఇదొక మెగా మానియా. పండగ అయిపోయినా, రోజులు గడిచినా జనం ఇంకా థియేటర్లకు వస్తున్నారు అంటే ఈ సినిమా ప్రేక్షకుడి హృదయంలో ఒక స్థానం సంపాదించుకుంది. చిరంజీవి మరోసారి నిరూపించారు, స్టార్డమ్ అంటే మొదటి రోజు కలెక్షన్ మాత్రమే కాదు, లాంగ్ రన్లో కూడా థియేటర్ నిండేలా చేయగల శక్తి. అదే అసలైన మెగాస్టార్ పవర్. మీరు ఈ ఆదివారం ఈ సినిమాకు వెళ్లారా? మీ ఏరియాలో థియేటర్ పరిస్థితి ఎలా ఉంది? కామెంట్లో మీ అనుభవం చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.